హలో హాయ్ గైస్, ఈరోజైతే సరస్వతీదేవి అమ్మవారితో అయితే ఎంట్రీ ఇచ్చామన్నమాట. ఏంటి ఇక్కడ ఏదో రోబో పోతుంది, ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి అంటే, ఈరోజు వంటలు ఏం పెట్టకుండా పిల్లలైతే మా పిల్లల స్కూల్లో అయితే సైన్స్ డే అయితే జరిగిందనమాట. పిల్లలైతే ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళైతే చాలా పర్ఫెక్ట్గా అండి ఇతనైతే రాకెట్ అయితే రెడీ చేశాడు. అసలు నిజంగా ఒక్కొక్కరైతే ఒక్కొక్క టాలెంట్ అయితే బయట పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ అండి. వాళ్ళు అంటే బతుకమ్మను ఎలా అంటే ఏ ఫెస్టివల్ ఎలా జరుపుకోవాలి అనేసి అయితే పిల్లలైతే చాలా ఎగ్జైటింగ్గా ఇగో మంచిగా రంగురంగుల బతుకమ్మ అయితే ఫ్లవర్స్తోనైతే ఇంకా వచ్చిన వాళ్ళకి మంచిగా ఎగ్జైట్ అవ్వడం కోసం వాళ్ళు మనకు రిటర్న్గా చాక్లెట్స్ కూడా మంచిగా ప్యాకింగ్ అయితే చేసి అయితే ఇలా అయితే మనల్ని అయితే అంటే చాలా ఆకట్టుకుంటున్నారు అన్నట్టు. లైక్ వీళ్ళకి ఏంటంటే మార్క్స్ కూడా ఇవ్వాలన్నమాట. ఎక్సలెంటా, గుడ్డా అండ్ స్టార్సా, అట్లా దాన్ని బట్టి ఒక్కొక్కరైతే ఒక్కొక్క టాలెంట్ని అయితే బయట పెట్టుకున్నారు. నిజంగా అది చూసేటప్పుడైనా చేసేటప్పుడు ఆ విలువ అంటే ఆ కష్టం ఏందో తెలుస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా అండ్ లైక్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి దేనికి అట్లా అంటే ఆల్రెడీ మా బాబు చేశాడు కాబట్టి చూడండి. आज हम लोग हमारे त्योहार के बारे में बताने वाले हैं। यहाँ जो जो त्योहार दिख रहे हैं सारे त्योहार हमारे देश में शान बढ़ाती है। तो पहले हम रमज़ान और होली के बारे में जानते हैं। रमज़ान एक नौवा और పిల్లలు కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా క్యూరియాసిటీతో నాకైతే బాగా నచ్చేసిందండి. లైక్ ఇవి అంట హోలీ డబ్బాలు అలా ప్రిపేర్ చేయడము, మంచిగా ఇగో సంక్రాంతి ముగ్గు వేసినట్టుగా అక్కడ కూర్చొని భోగి మంటలు, నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. ఇది వచ్చేసి అంట ఛాయ్ అంట అండి, ఇరాన్ ఛాయ్ అట. చాలా చార్మినార్ కూడా అండ్ లైక్ హిందీలో వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే హిందీకి సంబంధించింది, తెలుగుకి సంబంధించింది, అక్కడున్న వాటికి సంబంధించినవన్నీ వాళ్ళైతే ఒక్కొక్కరు వాళ్ళకి తెలిసినంత అయితే వాళ్ళు ముందే ప్రాక్టీస్ అయి ఉంటారు కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నట్టు. చూసేయండి, నాకైతే ఈ పిల్లలది చాలా ముద్దుగా క్యూట్గా అనిపించింది అన్నట్టు. అందుకే ఎక్కువసేపు అయితే నేను అక్కడే నిలబడిపోయాను. ఇంకా వీళ్ళదైతే చూడండి, రాణి రుద్రమాదేవిదంట. ఎంత బాగా చేశారంటే చాలా క్యూట్గా చేశారండి పిల్లలైతే. నిజంగా చాలా బాగా అనిపించింది. చాలా అంటే అది చేయడానికి మినిమం కొద్దిసేపు అయితే మంచిగా టైం పిల్లలకి ఇలా చేయడం వల్ల ఏంటంటే మంచి బ్రెయిన్ కూడా షార్ప్గా ఉంటుంది, యాక్టివిటీ మంచిగా అనిపిస్తుంది అండి. ఇగో ఇప్పుడైతే ఇక్కడ నెక్స్ట్ మేడారంకి అయితే వచ్చేసినాం. మేడారం జాతర కూడా వచ్చింది కదా ఈ మధ్యలో, మేడారం కూడా ప్రిపేర్ చేశారు. లైక్ లైటింగ్స్తో అంటే నైట్ టైం అంటే క్లాస్ రూమ్ లైటింగ్స్తో ఉంది కదా, కొంచెం క్లోజ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా కనబడతాయండి. లైక్ ఇప్పుడు వచ్చేసి ఫ్లవర్స్ అండ్ అంటే ఇవి న్యాచురల్ మన రెగ్యులర్ ఫ్లవర్స్, ఇవైతే కొన్ని అయితే అంటే తీసుకొచ్చి అయితే ఉంటాయి కదా జంతువులు, వాటిని అయితే పెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇక్కడైతే మొత్తం గ్రీనరీగానైతే రెడీ చేసేసారు. చాలా అంటే చాలా బాగుందండి, ప్రెట్టిగా అనిపించింది నాకైతే నిజంగా. ఇంక ఈ బాబుకి ఒకటే ఓన్లీ స్కెల్టన్ రెడీ చేసుకురమ్మన్నారు, స్కెల్టన్ ఒకటే. నెక్స్ట్ లాస్ట్ ఎండింగ్లో అయితే ఈ బాబు అయితే అండ్ అంటే ఈ పేడు వృక్ష జెల్ నీరు పానీ అట్లా ఉన్నాయి చూసినా, దేనికి నదికి వాటర్ అట్లా కనెక్షన్ ఇస్తేనే మనకు అదనేది సౌండ్ వస్తుందన్నమాట. అంటే లైక్ వేరే ఆపోజిట్ దానికి ఇస్తే మాత్రం అసలు రావట్లేదు. ఒక్కసారి అయితే చూసేయండి. ఫస్ట్ ఆ బాబు అయితే నదికి పెడితే ఓకే వచ్చేసింది అనమాట. నెక్స్ట్ వేరే దానికైతే కనెక్షన్ ఇస్తున్నాడు, ఓకే పర్ఫెక్ట్. ఇంకా నన్ను ఒకసారి ట్రై చేయమన్నారు. నాకు అంటే ఫస్ట్లో నేను ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది. ఇంకో రావట్లేదు, దీనికి వచ్చేసింది మళ్ళీ. అంటే దానికి సింక్ అయ్యే వాటికే కనెక్షన్ ఇస్తే మనకు లైటింగ్ వస్తుందన్నమాట, లేకపోతే రావట్లేదన్నమాట. అంటే దేనికి పుష్పు ఫ్లవర్స్ అట్లా వాటికి అనమాట. ఇది నెక్స్ట్ దీనికి